నేటి దినవాక్యం యెషయా 66:13. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించేదను. ఇది మీకు అర్థం అవ్వాలి అని అంటే నేను ఒక నిజమైన సంఘటన చెప్పాలని ఆశపడుతున్నాను. ఒక తల్లి ఒక అబ్బాయిని బాగా పెంచుకుంటుంది, బాగా చూసుకుంటుంది. అయితే ఆ తల్లి చేస్తున్న పని ఏంటంటే 4-5 ఇంట్లలో పని చేస్తూ సంపాదించిన అమౌంట్తో వాళ్ళు ఫుడ్ తింటూ అలానే ఆ బాబుని చదివించుకుంటా ఉంది. అయితే ఎప్పటికైనా చదువుతున్నప్పుడు పేరెంట్ టీచర్ మీటింగ్ పెడితే మళ్ళీ ఒక తల్లిగా నేను వెళ్ళినప్పుడు వాడికి గౌరవం పోతుందేమో అని చెప్పేసి ఒక మంచి శారీ కొనుక్కొని తన షెల్ఫ్లో పెట్టుకుంది. కానీ ఆ శారీ తను కట్టుకునే అవకాశం ఎప్పుడూ రాలేదు, ఎందుకంటే ఆ కొడుకు ఎప్పుడు తనని ఇన్వైట్ చేయడం జరగలేదు. ఈ తల్లి చాలా బాధపడేది. ప్రతి పేరెంట్ టీచర్ మీటింగ్కి అందరూ వెళ్తున్నారు, నేను తప్ప అని చెప్పేసి అనుకుంది. ఒక సర్టెన్ ఏజ్ వచ్చింది, లైక్ 8-9 స్టాండర్డ్లో. సో వాళ్ళ కొడుకుని అడుగుతుంది, నాన్న ఈరోజు ఏమన్నా స్కూల్ ఏమైనా ఉందా అని అంటే ఏం లేదు అయినా నేను మేనేజ్ చేసుకోగలను అని అంటే వెంటనే తల్లికి చాలా బాధేసి, నాన్న ఏమైనా ప్రాబ్లమా అని అడగగానే, అవునమ్మా నీకేమో ఒక కన్ను లేదు, పైగా నువ్వేమో ఇంట్లో పని చేసుకుంటూ బతుకుతావు 4-5 ఇంట్లలో. నా ఫ్రెండ్స్కి ఎవరికైనా నీ విషయం తెలిస్తే నన్ను చాలా తక్కువగా చూస్తారు, లోకో చేస్తారు అని చెప్పేసి అంటాడు. వెంటనే తల్లి గుండె ఒక్క నిమిషంగా పగిలిపోయింది. తల్లి చాలా బాధపడి ఒక ఉత్తరం రాస్తుంది కొడుకు. ఏమని అని అంటే, బాబు నేను 4-5 ఇళ్లలో పని చేయకపోతే నీ కడుపు నిండా తిండి ఉండదు, నేను 4-5 ఇళ్లలో పని చేయకపోతే నువ్వు చక్కగా చదువుకోలేవు, సరైన డబ్బులు ఉండవు, నువ్వు మళ్ళీ నన్ను అంగవైకల్యంగా చూస్తున్నావే, నా కన్ను లేదని నువ్వు నన్ను అంటున్నావే, నీకు యాక్సిడెంట్ అయినప్పుడు నీ కన్నుకు పోతే కన్ను ఇచ్చింది నేనే అని చెప్పి ఆవిడ అని ఉత్తరం రాసి తను సూసైడ్ చేసుకొని చనిపోయిందంట. ఆ బాబు ఇంటికి వచ్చినప్పటికి ఆ ఉత్తరం వేలాడుతూ ఉంటే అది చదివి గుండె పగిలిపోయిందంట ఆ బాబుకి. మరి మన దేవుడు కూడా మన కోసం అలానే చేశాడు కదా, మన పాపల నిమిత్తం ఆయన సిలువలో బలియాగమయ్యాడు కదా. మరి అంత చేసిన తండ్రిని మనం ఎప్పటికప్పుడు నువ్వేం చేసావు, నాకు ఇంకా ఎందుకు చేయట్లేదు అని ప్రశ్నిస్తున్నావేమో. ఒక తల్లిని ఆదరించినట్లు మళ్ళీ ఆయన ఆదరిస్తున్నాడు.